ప్రభు పేరిట మీ అందరికీ వందనాలు. ఇంతటి అవకాశం ఇచ్చిన దేవాదేవుడికి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ, గత కొంతకాలం నుంచి పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను కాచి కాపాడిన దేవాతి దేవుని బట్టి దేవునికే యుగయుగములు మహిమ కలుగును గాక. గత కొంతకాలం నుంచి పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతుందేమనగా, సౌలు జీవితములో దేవుడికి దగ్గర చేయటానికి ఏ విధంగా దేవుడికి దగ్గరయ్యాడు, దేవుడికి ఏ విధంగా లోబడ్డాడన్నది గత వారం పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడారు. ఈ రోజున అదే మొదటి సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము 22వ వచనం నుంచి దేవుడు మాట్లాడుతున్నాడు కనుక శ్రద్ధగా విని ఆయన వాక్యాన్ని విని విడిచిపెట్టకుండా అనేక మందికి షేర్ చేద్దాం. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మొదటి సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము 22వ వచనము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. అయితే సమూయేలు సౌలును అతని పనివాన్ని భోజనశాలలో తోడుకొని పోయి పిలువబడిన దాదాపు 30 మందితో ప్రధాన స్థలముల వారిని కూర్చోబెట్టి, ఇక్కడ దేవుని వాక్యములో బహుసూటిగా దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, అయితే సమూయేలు సౌలును అతని పనివారిని భోజనశాలలోకి తీసుకుపోయి పిలువబడిన దాదాపు 30 మందితో ప్రధాన స్థలములో వారిని కూర్చోబెట్టి. గత కాలము పరిశుద్ధాత్మ దేవుడు సౌలు ద్వారా కొన్ని విషయాలు ఏమని చెప్పాడంటే, ఎన్నిక లేనివాడు అని మాట్లాడాడు. అయ్యా, ఇశ్రాయేల్లో నా గోత్రము ఎన్నిక లేనిది, నీ మందిరాన్ని అడుగు పెడతానికి కూడా నాకు అర్హత లేని వాడిని నేను. కానీ ఈ రోజున దేవుని వాక్యము ద్వారా ఏమని మాట్లాడుతున్నాడంటే, ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు బహుసూటిగా తేటగా మనతో మాట్లాడుతుంది ఏంటంటే, ఒకే మాట అంటున్నాడు, నేను ఎన్నిక లేని వాడను. నాకు దేవుడి మందిరములోనికి వెళ్ళటానికి కూడా మాకు అర్హత లేనోడిని, దేవుడి సేవకుడితో మాట్లాడటానికి కూడా అర్హత లేని వాడిని. అలాంటి నన్ను ఈ రోజున ఎక్కడికి తీసుకువెళ్తున్నారు? అక్కడ ఎవరెవరికి ఆ భాగ్యం దక్కింది? అక్కడ ఎవరెవరికి ఆ భాగ్యం దక్కింది? సౌలును అతని పనివాడు. ఎవరో అతని పనివాడు కూడా. ఈ పనివాడిని కూడా దేవుడు ఇప్పుడు ఎక్కడ కూర్చోబెడుతున్నాడు? ప్రధాన స్థలములో వాళ్ళకు భోజనశాలకు తీసుకువెళ్ళారు. దేవుడు మందిరములో అడుగు పెట్టడానికి కూడా అర్హత లేని వారికి ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు ఏమని చెప్తున్నాడో తెలుసా? వాళ్ళకు శ్రేష్టమైన స్థలములో కూర్చోబెట్టాడు. ఈరోజు నువ్వు ఎన్నిక లేని వాడివి, నీకు ఏ మాత్రం ఎన్నిక లేదు. ఇక్కడ ఏమంటున్నాడు? 21, అందుకు సౌలు, నేను బెన్యామీను కాన, నా గోత్రము ఇశ్రాయేలు గోత్రములో స్వల్పమైనది కదా. ఏమంటున్నాడు? అక్కడున్న సమూయేలుతో అంటున్నాడు, నీవు అభిష్టము నెరవేర్చబడుతుంది అంటున్నావు కదా, నేను అభిష్టాన్ని నెరవేర్చడానికి నాకు ఏ అర్హత లేదు కదా, నాకు ఎటువంటి యోగ్యత లేదు కదా అని మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? నాకు ఎటువంటి అర్హత లేని వాడిని కదా. ఎటువంటి అర్హత లేని నాకు, నేను బెన్యామీనుడను, ఇశ్రాయేలు గోత్రములో స్వల్పమైన వాడను, దేవుడి మందిరంలో కూడా అర్హత లేని నన్ను నువ్వు ఏమంటున్నావంటే, ఇశ్రాయేలు అభిష్టము అంటే అభిష్టం అనగా కోరికను నెరవేర్చేవాడు అన్నావు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు అదే సేవకుడు సమూయేలు? ఏం చేస్తున్నాడు? తన పనివాడితో సహా, పనివాడికి కూడా భాగ్యం దక్కింది. దేవుని ప్రధాన స్థలములో కూర్చొని 30 మంది పెద్దలతో కూర్చొని భోజనము సిద్ధపరచబడిందన్నమాట. ఎన్నిక లేనివాడు, కానీ ఇప్పుడు దేవుడి సన్నిధిలోనే కూర్చొని ఆహారాన్ని భుజించడానికి యోగ్యతను కలగజేశాడు. ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతుంది ఏంటంటే, నువ్వు ఎన్నిక లేని వాడివి.
ఏ మాత్రం నువ్వు ఎన్నిక లేనివాడిగా ఈ లోకం చూపిస్తావంటే, నా దేవుడు ఏమంటున్నాడంటే, ఎప్పుడైతే సౌలు ఏ విధంగా అయితే పనివాడి చెప్పిన మాట విన్నాడు, అక్కడ కన్యకలు చెప్పిన మాట విన్నాడు, దేవుని వైపు తిరిగాడు. ఇక్కడ ఏం చేశాడంటే, దేవుడికి ఇష్టంగా ఉంటున్నాడు, దేవుడికి దగ్గరగా ఉంటున్నాడు. ఎవరు చెప్పినా సరే ఏ మాత్రము కోప్పడతల. నీవు పనివాడి మాట కూడా విన్నాడు. అవసరమైతే ఆ పనివాడికే చేయి చాచాడు. జీతము ఇచ్చేవాడి దగ్గర చేయి చాచాడు. నీవు అక్కడున్న సేవకుడికి భోజనం సిద్ధపడి నీ దగ్గర ఏమైనా ఉన్నదా అని అడిగాడు. అంటే ఎంత తగ్గించుకున్నాడో దేవుడు. అందుని బట్టి అతనికి ఏం జరిగిందంటే ఒక ప్రధానమైన స్థలానికి తీసుకువెళ్ళాడు. ఎలాంటి స్థలానికి తీసుకెళ్ళాడు? ప్రధానమైన స్థలం. ఈరోజున ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా మనకు ఎన్నిక లేదు, పరలోకానికి మనకు ఎంట్రీ లేదు, ఎన్నిక లేదు. కానీ ఆయన ఏం చేశాడో తెలుసా? తన పిల్లలు తన మాట వినే ప్రతి బిడ్డను ఏం చేయాలనుకుంటున్నాడంటే, అదిగో 24 పెద్దలు ఉండే స్థలానికి తీసుకెళ్ళాలనుకుంటున్నాడు. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, ఈ లోకం నిన్ను ఏలెత్తి చూపచ్చు, ఈ లోకం నిన్ను అనేక మాటలు అనొచ్చు, ఈ లోకం నిన్ను వేధించవచ్చు, ఎన్నో మాటలని నిన్ను హింసించవచ్చు. కానీ నీవు దేవుని వైపు తిరిగి ఆయన మార్గాల్లో నడిస్తే ఖచ్చితంగా ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, ఎన్నిక లేని నీకు ఒక ప్రధానమైన పరలోక రాజ్యంలో స్థలాన్ని ఇవ్వబోతున్నాడు. ఈరోజు నువ్వు అనుకుంటున్నావు, అయ్యా నన్ను ఎవరు పట్టించుకోవట్లేదని, ఈరోజు నన్ను ఎవరు ఏమాత్రం పలకరించట్లేదు అనుకుంటున్నావు. కానీ దేవుడేమంటున్నాడు, నా వైపు తిరిగితే నేను నీతో మాట్లాడతాను, నేను నీతో మాట్లాడతాను. మాట్లాడటమే కాదు, నీ సమస్యకు పరిష్కారం కూడా నేనే చేస్తాను. ఇప్పుడు సౌలుకు ఒక పరిష్కారం వచ్చేసింది. తన గార్భారము తప్పిపోతే, ఆ గాడిదలు తప్పిపోతే ఎన్నో ఎన్నో ప్రాంతాలు తిరిగాడు, అడవిలో తిరిగాడు, దేశాలు తిరిగాడు. తప్పిపోయిన ఆ యొక్క గాడిదల కోసం ఎన్నో చోట్ల తిరిగాడు. కానీ ఇప్పుడు ఎక్కడ పరిష్కారం దొరకలేదు. ఈ లోకంలో నీకు కూడా ఎక్కడ పరిష్కారం దొరకదు. నీవు వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర చేయి చాచితే ఏం ప్రయోజనం ఉండదు. నువ్వు దేవుని పాదాలు పట్టుకోవాలి. ఇప్పుడు సౌలు ఎక్కడికి వచ్చాడు? దేవుని సన్నిధికి వచ్చాడు, దేవుని సేవకుడి దగ్గరికి వచ్చాడు, దేవుడి మందిరములోకి వచ్చాడు. కనుక ఇప్పుడు ఏం జరుగుతుందంటే, సౌలు ఊహించలేదు. ఏమంటున్నాడు? సేవకుడికి మన భోజనం సిద్ధపరచడానికి నీ దగ్గర ఏమైనా ఉన్నదా? నా దగ్గర అయిపోయిందని ఒక పనివాడిని అడిగిన వాడు ఇప్పుడు అనుకోకుండా ఏం జరుగుతుంది? నీవు పెట్టాలనుకున్నావు, కానీ దేవుడే నీకు పెట్టబోతున్నాడు. అదే సేవకుడు ద్వారా, అదే సమూయేలు ద్వారా నువ్వు సమూయేలుకు పెట్టాలనుకున్నావు, కానీ దేవుడు ఏం చేస్తున్నాడంటే నిన్ను ఆ సేవకుడు దగ్గరే భోజనానికి సిద్ధపరుస్తున్నాడు. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, దేవుని మాట వినినవాడు ఎన్నటికీ చెడిపోడు, మంచి మార్గంలోకి వెళ్తాడు. ఈరోజున వాక్యము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు బహుసూటిగా మాట్లాడుతున్నాడు. సమూయేలు జీవితంలో చేసిన దేవుడు నీ జీవితంలో కూడా చేస్తున్నాడు. ఎలా? తన క్రయధనం ఇచ్చి విలువైన రక్తంతో నిన్ను కొనుక్కొని ఎక్కడికి తీసుకెళ్తున్నాడు? పరలోకానికి తీసుకెళ్తున్నాడు. నువ్వు నమ్మాలి అంతే. నీకోసం ప్రాణం పెట్టాడని నువ్వు నిజంగా నమ్మితే, నీకోసము ఆయన సిలువ త్యాగం చేశాడని నిజంగా నమ్మి ఆయన మార్గంలోకి, నమ్మటమే కాదు ఆయన మార్గంలోకి వెళ్ళాలి. ఎందుకంటే ఆయన ఒక మాట అంటున్నాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నా ద్వారా తప్ప ఎవరు పరలోకానికి వెళ్ళరు అంటున్నాడు. ఆయన ఖచ్చితంగా చెప్పాడు. ఆయన మార్గంలో నువ్వు నడిస్తేనే పరలోకం. ఆయన చెప్పిన మాటలు నువ్వు విని నడిస్తేనే, వినటం కాదు నడవాల, విని నడిస్తేనే నీకు పరలోకం. విని అక్కడే కూర్చుంటే ప్రయోజనం ఉండదు. ఈరోజున దేవుని వాక్యము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు
బహుసూటిగా చెప్తున్నాడు. ఏంటంటే నీకు ఎన్నిక లేదు. ఈ లోకల్లో ఎక్కడ చూసినా నిన్ను ఛేదరించుకునే వాళ్ళే ఉన్నారేమో, నిన్ను అవమానపరిచే వాళ్ళే ఉన్నారేమో, నీ తోటి స్నేహితుడే నిన్ను ఎగతాళి చేసేవాడిగా ఉన్నాడేమో, నీ తల్లిదండ్రులు నువ్వు ఎందుకు పనికి రాని వాడిగా ఉన్నావని నిన్ను వేధించవచ్చు, నీ కుటుంబాన్ని నిన్ను వేధించవచ్చు, నీ బంధువులే నిన్ను వేధించవచ్చు, నీ స్నేహితులే నిన్ను వేధించవచ్చు. ఎక్కడ చూసినా నీకు వేదనే మొదలవుతుంది. కానీ నా దేవుని దగ్గరికి వెళ్తే ఆ వేదన నుండి తప్పించి నీ జీవితాన్ని మార్చేసే దేవుడు. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, ప్రియ దేవుని బిడ్డ, ఒక్కసారి ప్రభు వైపు తిరుగు, ఆయన మార్గం వైపు తిరుగు, ఆయన మాటల వైపు తిరుగు. ఈ రాత్రి నువ్వు అలా తిరిగితే ఖచ్చితంగా దేవుడు నిన్ను పట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. 24 పెద్దల దగ్గర నిన్ను కూర్చోబెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన మార్గం ఓయే నిద్రపోత లేచి నీ దేవుని ప్రార్థింపు. ఓయే నిద్రపోత లేచి నీ దేవుని. నీ బ్రతుకును మార్చగలిగిన దేవుడు ఎవరైనా ఉన్నారంటే అదే ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. ఎవరి వల్ల సాధ్యంగా ప్రాణం పెట్టాడు నీకోసం. నీవు అగ్ని ఆరుదు పురుగు చావని స్థలంలోకి వెళ్ళకూడదని ప్రాణం పెట్టేశాడు. ఈ లోకం నిన్ను ఎన్నిక లేనివాడిగా ఇప్పుడు సౌలు ఏమంటున్నాడు? అయ్యా, ఇశ్రాయేలు గోత్రములో నేను అల్పమైన వాడను, స్వల్పమైన వాడను, నేను దేవుడి మందిరంలో కూడా అర్హత లేనోడిని. కానీ ఇప్పుడు ఎక్కడ తీసుకెళ్తున్నాడు? దేవుడు ఉన్నతమైన స్థలములో భోజనం సిద్ధపరచబడింది. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, నువ్వు దేవుని మాటలు చొప్పున విని నడిస్తే నీకు కూడా శ్రేష్టమైన స్థలంలో కూర్చోబెట్టబోతున్నాడు. శ్రేష్టమైన స్థలము నీ కోసం సిద్ధముగా ఉంది. ఆ శ్రేష్టమైన స్థలములో ఆకలి ఉండదు, దప్పికుండదు, వ్యాధి ఉండదు, బాధ ఉండదు, శ్రమ ఉండదు, ఏమీ ఉండదు. కేవలం నీకు నిత్య జీవం మాత్రమే ఉంటుంది. మరణానికి చోటు ఉండదు. అలాంటి స్థలంలో కూర్చోబెట్టబోతున్నాడు. అయ్యా, నీ దేవుని నమ్ముకుంటే ఏ ప్రయోజనం అని ఎంతమంది అడిగితే ఒకటే చెప్పు, ఈ లోకల్లో నువ్వు సంపాదించిన ఆస్తులు ఇవన్నీ ఎప్పటికైనా అగ్నిగుండంలో నాశనం అయిపోతాయి. కానీ నాకు స్థిరమైనది ఒక స్థలం ఉంది. స్థిరమైన ఒక స్థలం, ఆ స్థలమే పరలోక రాజ్యం. ఆ రాజ్యములో సూర్యుడు ఉండడు, చంద్రుడు ఉండడు, కేవలం ప్రభు అయిన యేసుక్రీస్తు వెలుగువే అక్కడ ఉంటుంది. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, ఆ మార్గము వెళ్ళాలి. ఈరోజు ఎవరైతే దేవుని వాక్యాన్ని విని వాక్యానుసారంగా నడుస్తున్నారో, దేవుడికి ఇష్టంగా జీవిస్తున్నారో, పాపాన్ని నువ్వు ద్వేషిస్తున్నా పరిశుద్ధంగా జీవిస్తున్నావో, నిన్ను దేవుడు వదిలిపెట్టడు. ఎక్కడ తీసుకువెళ్ళబోతున్నాడంటే, లాజరు ఒక భోజన బల్ల దగ్గర ఉన్న లాజరు పరిస్థితి ఎలాంటిదో నిన్ను కూడా అబ్రహాము రొమ్మునికి తీసుకువెళ్ళబోతున్నాడు. ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, ప్రియ దేవుని బిడ్డ, వాక్యం వింటున్న నిన్ను ఏ స్థలంలో తీసుకెళ్ళబోతున్నాడు తెలుసా? ఈ చనిపోయిన లాజరు ఏ విధంగా అబ్రహాము రొమ్ముకొని ఆనుకొని ఉన్న స్థలం ఎక్కడైనా ఉందంటే అది పరలోకమే. నిన్ను కూడా అక్కడికి తీసుకెళ్ళబోతున్నాడు. ఈ లోకంలో ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా యథార్థత వదిలిపెట్టద్దు, పరిశుద్ధత వదిలిపెట్టద్దు, దేవునికి దగ్గరగా ఉండు. ఈ రాత్రి ఈ వాక్యము ద్వారా నీవు వింటున్నప్పుడు నీ హృదయములో ఇప్పుడే యేసు నామములో నీ హృదయంలో తాకబడితే మారిపో. దేవుని సొంత రక్షకుడుగా అంగీకరించు. ఈరోజున దేవుడు నీకు మంచి అవకాశాన్ని ఇచ్చాడు. ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, ఎవరెవరైతే నశించిపోతున్నారో వారందరికీ వాక్యాన్ని షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి దేవుని మాటలు చెప్పాలి. మనం ఈ లోకములో ఉన్నామంటే ఏదో వెళ్తున్నాము వచ్చాము కాదు, దేవుని మందిరానికి వెళ్ళి ఆయన గురించి ప్రచారం చేయాలి. కనుక ఈ రోజున దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? శ్రేష్టమైన స్థలం నీ కోసం అక్కడ కూర్చోబెట్టబోతుంది. మరి ఏ స్థలంలో కూర్చోవాలనుకుంటున్నావు? 2 స్థలాలు ఉన్నాయి, ఒకటి నరకం, పరలోకం. కనుక దేవుడు నిన్ను పరలోకంలోనికి తీసుకువెళ్ళాలనుకుంటున్నాడు.
ఈ భూమి మీద ఎన్నో వేదనలు అనుభవించావు, ఇక నుండి నిత్య జీవంలోకి నిన్ను తీసుకెళ్ళబోతున్నాడు. కనుక ఈ రాత్రి ప్రభువుని వేడుకుందాం. అయ్యా, నా పరిస్థితిని మార్చు, ఇక నుండి నీ మార్గంలో నడుస్తానని ఎవరైతే ఈ రాత్రి తీర్మానం తీసుకుంటున్నారో దేవుడు వాళ్ళని దీవించునుగాక. ఆమేన్.